ఓకే, సో ఇవాళ మనం డాండెడ్ అండ్ ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా ఈ అనిమేకి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్స్ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒకరిని చూస్తాం. ఒకరు భయపడుతూ ఉంటాడు. ఒకవేళ నేను స్కూల్ కి వెళ్తే మోమోతో ఎలా మాట్లాడాలని. అక్కడ చూస్తే మోమో గేట్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఒకరు అనుకుంటాడు, నాకు తెలిసి మోమో ఇంకొకరి కోసం వెయిట్ చేస్తున్నట్టుంది, అందుకే ఒకరు అక్కడి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి మోమో అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వు ఈ రోజు స్కూల్ కి ఎందుకు లేట్ గా వచ్చావు? ఇది వినగానే ఒకరికి అర్థమైపోతుంది మోమో నా కోసమే వెయిట్ చేసిందని. వెళ్తుండగా మోమో ఒకరుతో ఏలియన్స్ గురించి చాలా విషయాలు అడుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు క్లాస్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పటికి కూడా ఒకరు వాళ్ళ క్లాస్మేట్స్ ఒకరుని ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఒకరు వీటిని పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే ఒకరికి మోమో లాంటి ఒక మంచి అమ్మాయి ఫ్రెండ్ గా ఉంది కాబట్టి. ఇంకోవైపు మోమో క్లాస్ రూమ్ లో చాలా డల్ గా ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ మోమో తోటి అడుగుతారు నీకేమైందని. కానీ మోమో వాళ్ళ ఫ్రెండ్స్ ని పెద్దగా పట్టించుకోదు. అదెందుకంటే మోమోకి ఒకరుని కలవాలనుంది, అతనితోటి ఏలియన్స్ గురించి మాట్లాడాలనుంది. ఇంకోవైపు ఒకరు కూడా మోమోతో మాట్లాడాలనుంది. ఇంకా ఒకరు కూడా దయ్యాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. వీళ్ళు ఇలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. బ్రేక్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ అవ్వగానే వీళ్ళిద్దరు ఒకరినొకరు కలవడానికి వెళ్తారు. కానీ వీళ్ళిద్దరు వెళ్లే టైమింగ్ కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు మోమో ఒకరు వాళ్ళ క్లాస్ కి వచ్చి ఒకరు గురించి అడుగుతుంది. కానీ ఇక్కడ క్లాస్ లో ఒకరు ఒరిజినల్ పేరు వచ్చేసి కేన్ తాకాకురో. ఆ పేరుని పెట్టి ఒకరుని మోమో ఎప్పటికీ పిలవదు, అందుకే అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు క్లాస్ రూమ్ లో ఒకరు కూడా మోమో గురించి అడుగుతూ ఉంటాడు. కానీ అతను మాట్లాడేది ఎవరికి వినిపించదు. దీని తర్వాత ఒకరు మోమోని కలవడానికి కెఫిటేరియాలోకి వెళ్తాడు. మోమోనేమో స్టోర్ దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇలా వీళ్ళు ఒకరి గురించి ఒకరు వెతుకుతూ ఉంటారు. ఇక ఏం చేయలేక వెళ్లి సైలెంట్ గా బెంచ్ మీద కూర్చుంటారు. వీళ్ళు ఒక దగ్గరనే కూర్చుంటారు, కానీ వీళ్ళిద్దరికి తెలియదు. ఇప్పుడు ఒకరు మనసులో అనుకుంటాడు, మోమోకి అర్థమైనట్టుంది నేను ఒక బోరింగ్ అబ్బాయినని, అందుకే నన్ను మోమో ఇగ్నోర్ చేస్తుందేమో. అయినా కానీ మోమోకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా మోమో నాలాంటి వాడిని ఫ్రెండ్ గా ఎందుకు చేసుకుంటుంది? ఇంకోవైపు మోమో కూడా ఆలోచిస్తుంది, ఒకరు నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడని. వీళ్ళు ఇలా చాలా సేపు ఆలోచించిన తర్వాత ఒకటేసారి లేచి నిలబడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్తుండగా ఒకటేసారి కిస్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి తెలిసిపోతుంది వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు వెతుకుంటున్నారని. ఇంకా వీళ్ళిద్దరు బై మిస్టేక్ కిస్ చేసుకుంటారుగా, దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు. ఇప్పుడు మోమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటుంది, నేను ఇలాంటి వాడిని ఎప్పటికీ కిస్ చేయను. దీనిపై ఒకరు కూడా అంటాడు, నేను ఇలాంటి పిచ్చిదాన్ని ఎప్పటికీ కిస్ చేయను. ఇలా వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు నేను నీతో ఎప్పటికీ మాట్లాడానని చెప్పి కంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాష్రూమ్ లో ఒకరు ఆలోచిస్తూ ఉంటాడు, నేను మోమోకి వెళ్లి వెంటనే సారీ చెప్తా. ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ ఒకరు ఒకటేసారి కిందికి చూస్తాడు. అక్కడ చూస్తే అతని తమ్ముడు కరెక్ట్ గానే ఉంటాడు, కానీ తన తమ్ముడు కింద ఉండాల్సిన 2 బాల్స్ మాయమైపోతాయి. ఇంకోవైపు క్లాస్ రూమ్ లో మోమో ఒకరుని కిస్ చేసిన అన్న విషయం పాపులర్ అయిపోతుంది. ఇప్పుడే ఇక్కడికి ఒకరు వస్తాడు. ఒకరు మోమోతో అంటాడు, నేను నీతోటి పర్సనల్ గా మాట్లాడాలి. కానీ ఇక్కడ మోమో చాలా కోపంగా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడను అని చెప్తుంది. దీనిపై ఒకరు అంటాడు, నేను నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. దీనిపై మోమో అంటుంది, నాకు వాటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంది, ఇతను నా బాయ్ ఫ్రెండ్ కాదు. ఇక్కడ ఒకరు ఎంత ట్రై చేసినా మోమో అతని మాట వినదు. దీనివల్ల ఒకరు బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి మోమో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు ఒకరు తోటి ఇలా బిహేవ్ చేయకూడదు. స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరు బై మిస్టేక్ ఒక అమ్మాయిని గుద్దుకుంటాడు. ఈమె పేరు వచ్చేసి ఐరా. ఐరా ఒకరికి సారీ చెప్తుంది. ఇంకా ఒకరితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఐరా ఇలా మాట్లాడడం చూసి ఒకరు సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా ఐరానేమో ఒకరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకోవైపు మోమో ఒకరితో చేసిన దానికి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్తుండగా మోమోకి ఒకరు ఇంకా ఐరా కనిపిస్తారు. ఒకరు ఐరా తోటి ఇంత నవ్వుతూ మాట్లాడడం చూసి మోమో షాక్ లో ఉంటుంది. మోమో అనుకుంటుంది, ఒకరికి అసలు ఫ్రెండ్స్ లేరని చెప్పాడుగా. ఇప్పుడు ఐరా వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి ఎంత పిచ్చోడో చూసావా? నేను అతనితోటి కొంచెం సేపు మాట్లాడగానే ఎలా అతను నాతో మాట్లాడుతున్నాడో చూసావా? ఇంకా అతను నాలాంటి క్యూట్ అమ్మాయిని జీవితంలోనే చూడలేదనుకుంటా. ఇదంతా వెనకాలంగా మోమో విని తన సైకిక్ పవర్స్ తో ఒక గిన్నె తీసి ఐరా తలకాయ మీద కొడుతుంది. దీనివల్ల ఐరా అక్కడే కింద పడిపోతుంది. దీన్ని చూసి ఒకరు ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అంతలోనే ఒకరుని మోమో ఆపి అంటుంది, ఈ రోజు మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఇక నువ్వు ఈ స్పెట్స్ లో చాలా అందంగా కనిపిస్తున్నావు, కానీ కొందరు అమ్మాయిలు ఇవన్నిటిని చూడలేరు. ఇప్పుడు వీళ్ళిద్దరు రోడ్డు మీద వెళ్తుండగా మోమో ఒకరికి సారీ చెప్తుంది. ఇంకా నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి నాకు ఎటువంటి షేమ్ లేదు. ఈ మాట వినగానే ఒకరు సిగ్గుపడుతూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరు సిగ్గుపడతారు. ఇప్పుడు ఒకరు అంటాడు, కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మనకు తెలిసినంత వరకు మనం టర్బోగ్రైన్ ని ఓడించాం కదా. దీనిపై మోమో అంటుంది, అవును మనం దాన్ని ఓడించాం, నీ కర్స్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకరు అంటాడు, నాకు నా అరటిపండు దొరికేసింది, కానీ దాని కింద ఉండాల్సిన బాల్స్ మాయమయ్యాయి. ఈ మాట విని మోమో నవ్వుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మోమో నవ్వుతుంది. ఇది ఉప్పనే సినిమా కన్నా చాలా డేంజర్ గా ఉంది. పాపం ఇక్కడ మనోడు చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడంటే ఇక్కడ మోమో నవ్వుతూ ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర సేకు అడుగుతుంది, అందుకే నేను నీతో చెప్పా నాకు చూపించమని. ఇంకా నువ్వు ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు
లేదా నీ బాల్స్ మాయమయ్యాయని. దీనిపై ఒకారు అంటాడు, తమ్ముడు దొరికిన సంతోషంలో నేను వీటిని పెద్దగా ఆలోచించలే. ఇప్పుడు సెయికో ఒకారు యొక్క సోల్ ని కరెక్ట్ గా చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా సెయికో మోమోతో అంటుంది, వాటర్ తో నింపిన ఒక టబ్ ని తీసుకురా, ఇంకా ఒక చిన్న డాల్ ని కూడా. నాకు తెలిసి ఏదో ఒకటి ఒకారు లోపల దాచుకొని ఉంది. ఇప్పుడు ఒకారు ఆ చిన్న టబ్ లో తన కాళ్ళని పెడతాడు. ఇంకా మోమో ఒక పిల్లి లాంటి చిన్న డాల్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు సెయికో తన దగ్గరున్న దాంతో ఒకారు నెత్తి మీద కొడుతుంది. దీన్ని చూసి ఒకారు అడుగుతాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని. దీన్ని చూసి సెయికో అంటుంది, నేను నీ లోపటున్న దయ్యాన్ని బయటికి తీస్తున్నా. ఇప్పుడు మోమో అంటుంది, నువ్వు ఎప్పుడైతే ఒకారుని కొట్టావో ఒకారు లోపటున్న ఆరా కలర్ చేంజ్ అయింది. ఇది విని సెయికో అంటుంది, ఇంకొకసారి ఆ ఓరా కలర్ చేంజ్ అయిందంటే నువ్వు దాన్ని పట్టుకొని బయటికి గుంజు. దీన్ని చూసి మోమో అంటుంది, మనం మనిషి శరీరంలో ఉన్న ఓరాని బయటికి తీయొచ్చా? దీనిపై సెయికో అంటుంది, అతని శరీరంలో వేరే ఓరా ఉంది కాబట్టి నువ్వు దాన్ని బయటికి తీయగలవు. ఇప్పుడు వీళ్ళిద్దరు రెడీ అవుతారు ఒకారు లోపటున్న ఓరాని బయటికి తీయడానికి. ఇప్పుడు వెనకాల సెయికో ఒకారుని కొడుతుంది. ఇంకా ముంగటున్న మోమో దాన్ని బయటికి తీస్తుంది. ఇప్పుడు మోమో అంటుంది, నేను ఆ ఓరాని బయటికి తీసాను కానీ అది బయటికి రాగానే మాయమైపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటేసారి ఆ డాల్ వైపు అయితే చూస్తారు. చూస్తే ఆ డాల్ మీద ఉన్న స్టిక్కర్ కాలిపోయి ఉంటుంది. చూస్తుండగానే ఆ డాల్ లేచి పరిగెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ డాల్ ని వెతుకుతూ ఉంటారు. ఇంకా మోమో తన సైకిక్ పవర్స్ ని వాడి ఆ డాల్ ని కనిపెడుతుంది. ఇప్పుడు ఆ డాల్ అంటుంది, నన్ను వదిలిపెట్టండి లేకపోతే నేను మీ ముగ్గురిని చంపేస్తా. ఇప్పుడు ఒకారుకి ఇంకా మోమోకి డాల్ ని చూసి అర్థం అవ్వట్లేదు. దీనిపై సెయికో అంటుంది, ఇది టర్బో గ్రానీ. ఇప్పుడు టర్బో గ్రానీ చెప్తుంది, నేను చనిపోయే లాస్ట్ మూమెంట్ లో నేను ఒకారు శరీరంలోకి వచ్చాను. నేను నా పవర్స్ తిరిగి వచ్చేదాకా ఇలా నేను ఒకారు శరీరంలోనే ఉందాం అనుకున్నా. ఇంకా నా పవర్స్ మొత్తం తిరిగి వచ్చాక నేను మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నా. ఇంకా టర్బో గ్రానీ వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తుంది. అయినా కానీ టర్బో గ్రానీ ఎంత వార్నింగ్ ఇచ్చినా దీంట్లో ఒక చిన్న పిల్లిలాగానే ఉంది. ఇప్పుడు మోమో నువ్వేం చేయలేవని అంటుంది. ఇంకా ఒకారు స్టిక్కర్ ని చూపించి టర్బో గ్రానీ భయపెడుతూ ఉంటాడు, నా బాల్స్ ఎక్కడ ఉన్నాయని. దీన్ని చూసి టర్బో గ్రానీ అంటుంది, నువ్వు ఇలా నన్ను చంపేస్తే నీకు నీ బాల్స్ ఎప్పటికీ దొరకవు. అందుకే నేను చెప్పినట్టు విని వీళ్ళిద్దరిని చంపేయి. ఇలా చేస్తే నేను నీ బాల్స్ నీకు తిరిగి ఇచ్చేస్తా. ఇది విని ఒకారుకైతే చాలా కోపం వస్తుంది. కోపంలో ఒకారు టర్బో గ్రానీ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇక్కడ మోమోకి ఇంకా టర్బో గ్రానీకి అర్థం అవ్వట్లేదు. టర్బో గ్రానీ బయట ఉండగా ఒకారు టర్బో గ్రానీ యొక్క పవర్స్ ఎలా వాడుతున్నాడు. దీనిపై సెయికో అంటుంది, నాకు తెలిసినంత వరకు మనం టర్బో గ్రానీ యొక్క ఓరానే బయటికి తీసామనుకుంటా. అంటే దాని పవర్స్ ఇంకా ఒకారు లోపట్నే ఉన్నాయి. అంటే టర్బో గ్రానీ యొక్క పవర్స్ అని ఒకారు లోపట్నే ఉన్నాయి. జస్ట్ టర్బో గ్రానీ ఒక్కటే ఆ డాల్ లోపట ఉంది. అంటే టర్బో గ్రానీ జస్ట్ ఒక సాధారణమైన పిల్లి. ఇప్పుడు మోమో అంటుంది, నీ గురించి నాకు నిజం తెలిసాక నాకు నిన్ను హేట్ చేయాలని అనిపించట్లేదు. ఇప్పుడు మోమో టర్బో గ్రానీ తోటి ఒక డీల్ చేస్తుంది. నువ్వు ఒకారుకి తన బాల్స్ ని తిరిగిచ్చిస్తే మేము మళ్ళీ మీ పవర్స్ ని తిరిగిచ్చేస్తాం. ఈ డీల్ కి టర్బో గ్రానీ కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే టర్బో గ్రానీ ఒకారు యొక్క బాల్స్ ని ఎడేసిందో మర్చిపోయింది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. డాండెడ్ అండ్ టీమ్ కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇలాంటి అనిమే నేను జిందగీ లేడా చూడలేదు. నేను అమ్మాయిల కోసం యుద్ధాలు చూసినా గానీ 2 బాల్స్ కోసం అట్టిపండు కోసం యుద్ధాన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎంత అనుకున్నా 2 బాల్స్ అయినా కానీ ఒకారు చాలా లక్కీయెస్ట్ పర్సన్. అది ఎందుకనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా నేను దీని నెక్స్ట్ ఎపిసోడ్ ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా అప్లోడ్ చేస్తా. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి కింద నెక్స్ట్ ఎపిసోడ్ అని కమెంట్ చేసి చెప్పండి. బాయ్.